భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. జగన్మోహన్ రెడ్డి గారిని అమిత్ షా ప్లస్ మోదీ గారు కూడా దుమ్ము రేపేశారండి. ఆయన మీద చాలా అవినీతి చేస్తున్నాడు, లిక్కర్ స్కామ్ అయింది, తర్వాత ఇసుకలో డబ్బులు తినేశాడు, పైగా అభివృద్ధి ఏమాత్రం కూడా చేయలేదు. 3 క్యాపిటల్స్ అని చెప్పి ఏ క్యాపిటల్ లేకుండా చేశాడు. పోలవరంలో డబ్బులు 15,000 కోట్లు మేము ఇచ్చినా ఏం చేయలేదు, ముందుకు సాగలేదు అని బాగా విమర్శించారు. మోదీ గారు విమర్శించారు, అమిత్ షా అయితే ఇంకా గట్టిగా చెప్పాడు. కాకపోతే మరి రియాక్షన్ ఉంటుందా లేదా? అప్పుడు 2019లో మోదీ గారు చంద్రబాబు నాయుడు మీద ఫ్యామిలీ పార్టీ వంశపారంపర్యంగా వాళ్ళు ఏలేద్దాం అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మోదీకి పెళ్ళం పిల్లలు లేరు, అందుకే అలా మాట్లాడుతున్నాడు, నాకు గర్వంగా చెప్తున్నాను నాకు కొడుకున్నాడు అని చెప్పి చెప్పాడు. మరి రిటాలియేషన్ గట్టిగా ఉండేది. మోదీని ఓపెన్గా చంద్రబాబు నాయుడు దూషించేవాడు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మోదీని ఏమండు, అమిత్ షాని ఏమండు. అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ బీజేపీతోనే ఉంటాడు అని సంకేతాలు వస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి చాలా స్మార్ట్ గై అండి, వెరీ స్మార్ట్ గై. సెంటర్ తోటి యుద్ధం పెట్టుకుంటే పనులు ఆయనకి డబ్బులు తినాలన్నా డబ్బులు రావాలి కదా, వస్తే కదా తినేది సెంటర్ నుంచి. సో అతను సెంటర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆయన పని అతను జాగ్రత్తగా స్మూత్గా చేసుకుంటాడు. తెలియనాడు, ఈజ్ అ వెరీ వెరీ స్మార్ట్ గై అని ఒప్పుకోవాలి. పాపం బాబు గారు అంత ఉద్రేకం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తిడితే తిడతాడు, లేదంటే పొగుడతాడు. కొంచెం అది బాబు గారు కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పొలిటీషియన్ అనగా జగన్ రెడ్డిలో ఉంటారు. అంతకుముందు కామరాజ్ నాడార్ ఉండేవాడు, కామరాజ్ నాడార్, తమిళనాడు ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎక్సలెంట్ పొలిటీషియన్. ఎక్కడ నిమ్మకు నీరెట్టినట్టు, తొణకడు బెనకడు. వాళ్ళు తిట్టినా ఏమనుకోడు, బయటికి కనబడదు. ఆయన తిట్టినా బయటికి కనబడదు, పొగిడినా పెద్ద సంతోషంగా కనబడదు. అలాగే ఎంతసేపు ఏమన్నా అంటే పక్కలా ఉన్నాడు, అంటే చూద్దాంలే లెటస్ సీ అంటూ పోయాడు. అదండి పాలిటీషియన్స్. గుడ్ పాలిటీషియన్స్ అంటే అలా ఉంటారు. నాన్సెన్స్. పివి నరసింహారావు గారు ఎక్కడ ఎమోషన్ కనబడలేదు ఆయనకి. ఆయన బయటికి ఎక్కడ కూడా కోపం, ఉద్రేకం, ఆవేశం అలాంటివి కనపడేవి కావు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా టైం తీసుకునేవారు, అంటే అవసరమైతే వెంటనే తీసుకున్నారు, లేదంటే టైం తీసుకుని వదిలేశాడు, పక్కన పెట్టాడు, డెసిషన్ తీసుకున్నాడు కదా. అంతేగాని దాని గురించి తిరిగిపెట్టిపోయి దీని ఇలాగా అలాగే మాటలు ఉండేవి కావు, చేతలే పివి నరసింహారావు. సో అలాంటి పాలిటీషియన్స్ అందరికి ప్రజలకు నచ్చుతారు, లాంగ్ రన్లో దేశానికి కూడా మంచిదండి. సో ఆ విషయంలో చెప్పాలంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి గ్రూమింగ్, యంగ్ మ్యాన్ కదా, ఈజ్ గ్రూమింగ్ అవుట్ టు బే గుడ్ పాలిటీషియన్ అనుకోవాలి. అంటే అతను కొంచెం కరప్షన్ తగ్గించుకుని, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ చూసుకుని, తర్వాత పక్కోడు చెప్పేది వింటే కొంత. ఇప్పుడు ఎవడు చెప్పినట్టు అతను కూర్చుని ఏదో అతను లోనర్లో ఉండిపోయి కూర్చుని అతని పాటగాడిని ఉంటాడు, అట్టా ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు అంటారు, నాకు తెలియదు గేమ్ ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడు. కాకపోతే మనుషులతో ఇంటరాక్షన్ తక్కువ. అది మనుషులతో ఇంటరాక్షన్ అయితేనే మీకు వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తుంది, ప్రజల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి కదా. పూర్వకాలం రాజులు అయితే రాత్రిపూట అంతా గూఢచారులాగా వాళ్ళే మారువేషం వేసి తిరిగారు, ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ నుంచి అని తెలుసుకోవడం. అలాగా ఒక పరిపాలకుడు, ఒక లీడరు వాళ్ళ ఫాలోవర్స్ తోటి మంచి ర్యాపో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు ఆ ఒక్కటి అతను మార్చుకుంటే ఫ్యూచర్లో అతను మంచి లీడర్ అవుతాడేమో అనుకోవచ్చు. జై శ్రీరామ్.